అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా కూడా ఎంత వైరల్ అవుతుందో, ఎంత ట్రెండింగ్ అవుతుందంటే ఉదాహరణకి 2 మాటలు చెప్తా. మొన్న ఆ మధ్య వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆయన పర్యటనకి అంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించటానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ప్లకార్డ్ పట్టుకొని 2029లో ఒక్కొక్కడికి రప్పా రప్పా అని ఒక ప్లకార్డ్ పట్టుకొని ఏదైతే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పొట్టేలమ్మ జాతరలో అది పోలేరమ్మ జాతరలో పొట్టేలు తలకాయ నరికినట్టు రప్పా రప్పా. ఇది ఏ సినిమాలో డైలాగ్ అమ్మా అంటే 'పుష్ప' సినిమాలో డైలాగ్ గదా! డైలాగే గదా! అని ఆయన మాట్లాడితే, ఆ డైలాగ్‌ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది ఎంత వైరల్ అయిందో, 'రప్పా రప్పా' అన్న పేరుతోనే ఎన్ని డిబేట్స్ జరిగినాయో, ఎంత ట్రోల్ అయిందో, ఎంత ట్రెండ్ అయిందో మనందరికీ తెలుసు. అంతే గాకుండా ఇప్పుడు రీసెంట్‌గా పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ బీటెక్ రవి గారికి సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఆహ్, ఓకే. అక్కడ రిగ్గింగ్ జరిగిందని అంటున్నారు. ఆవిడకి ఒక 6,000 ఓట్లొస్తే వైసీపీ తరపు నుంచి నిలబడినటువంటి వ్యక్తికి 635 ఎంతో ఓట్లొచ్చినాయి. అవతల పక్క వాళ్ళకేమో 6,000 ఓట్లు ఎంతో చిల్లర వచ్చినాయి. ఆళ్ళు టీడీపీ గెలుచుకున్నారు పులివెందుల. సో, అక్కడ ఆ ఎలక్షన్స్‌లో గూడా ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి కార్యకర్తల్ని అక్కడ డీఎస్పీ ఒక "నరుకుతాను నా కొడకా" అని జెప్పి ఈ డైలాగ్ మాట్లాడాడు. "నరుకుతా నా కొడకా" అని. మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్పీ నరుకుతా నా కొడకా అంటాడా? అని అసలు ఏం లేదు. ఎట్లా అన్నాడంటే ఆ డైలాగ్‌లోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఆ డైలాగ్‌లోనే 2029లో ఆ డీఎస్పీకి మూడిద్ది అనేది ఒక ఇండికేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే పోలీసులు చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే ప్రజలని నరుకుతా నా కొడకా, చంపేస్తా నా కొడకా, కాల్చి పాడేస్తా నా కొడకా నరుకుతా గాదు కాల్చి పాడేస్తా నా కొడకా అని మాట్లాడాడు డీఎస్పీ. మరి చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులే, ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే నరికేస్తా, కాల్చేస్తా, చంపేస్తా, పొడి చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు? చెప్పండి. అది ఎంతవరకు కరెక్టు? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది. బాగా వైరల్ అవుతుంది. తప్పకుండా ఖచ్చితంగా జగన్ 2.0 చూపిస్తాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పటికే కార్యకర్తలు చాలా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చినాక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకొచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. ఆహ్, పరిధికి మించి దాడులు జేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. చాలా చండాలంగా జేస్తున్నారు. లీడర్స్ మీద గూడా కేసులు పెడుతున్నారు, జైలు పాలు జేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి రాక రాక ప్రజలు ఒక మంచి సరైన టైంలో అవకాశం ఇస్తే, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రకమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు? ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు? ఎందుకు ఈ దాడుల్ని ఇట్లా వెనకుండి సపోర్ట్ చేస్తున్నారనేది నాకైతే అర్థం అవ్వట్ల. బంగారు పళ్ళాన్ని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంగారు పళ్ళాన్ని మీ చేతిలో అప్పజెప్పారు. అప్పజెప్పినప్పుడు ఆ బంగారు పళ్ళెంలో మీకు అప్పచెప్పినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు. ఏదైనా పోయిన తర్వాతే వాటి విలువ తెలుస్తది. అది అధికారం అయినా, డబ్బైనా లేపోతే ఏ బంధాలైనా సరే. రేపొద్దున అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు అనుకున్న ఉపయోగం ఉండదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే ప్రజలలో నుంచి వ్యతిరేకత రాకుండా చాలా మంచి సుపరిపాలన అందిస్తే రాబోయే రోజుల్లో గూడా ప్రజల ఆశీర్వాదాలు మీకుంటాయి రాజకీయ పార్టీలకి. అక్కడ తెలంగాణలో గూడా ఇష్టం వచ్చినటువంటి పరిపాలన చేసేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రాలో గూడా అదే పరిపాలన కొనసాగుతుంది. అక్కడ కేసీఆర్ గారికి ప్లస్ అవుతుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గూడా ఫెచ్చింగ్ అవుతుంది. అక్కడ కేసీఆర్ గారు జరిగే పనులు తెలంగాణలో జరిగేయన్నీ జూస్తున్నారు. డెఫినెట్‌లీగా మా ప్రభుత్వం వస్తదనే ఒక ధీమాలో వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ ఆంధ్రాలో గూడా అంతే. తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అవ్వచ్చు, అధినేత జగన్మోహన్ రెడ్డి గూడా అవ్వచ్చు. మరి అలాంటి అవకాశాలు ఎందుకిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు? అలాంటి అవకాశాలు ఎందుకిస్తున్నారు చెప్పండి? కామ్‌గా పరిపాలన చేసుకుంటా వెళ్తే ప్రజలందరూ గమనిస్తారు.
వైసీపీ వాళ్ళు కూడా అరే ఏందిరా ఈ రకంగా పరిపాలన చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి వాళ్ళు కూడా నోటి మీద వేలేసుకుంటారు. కానీ వాళ్ళు నోటి మీద వేలేసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు విమర్శలు చేసే విధంగా మీ పరిపాలన ఉంది. కాబట్టి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలీదు. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదేమో అంటే అవుననే అనిపిస్తుంది. కాబట్టి ఈ దాడులు, కేసులు, అరెస్టులు, కాల్చి పడేస్తా, పొడి చేస్తా ఈ మాటలు పోలీసు వాళ్ళు మాట్లాడకుండా ప్రజలకి చక్కగా ఉపయోగపడేలా కార్యకర్తల మీద లేకపోతే వైసీపీ కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టకుండా చట్టాన్ని పరిరక్షించి, చట్టాన్ని కాపాడవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కేసులు, కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టకుండా జెన్యూన్ కేసులు ఏమైనా ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి. మన రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళంటి వాళ్ళు కామంతో కొట్టుకులాడే మృగాల్లాంటి మనుషులుండారు. వాళ్ళని కఠినమైన చర్యలేసి జైలుకి పంపించి జీవితంలో బయటకు రాకుండా చర్యలు తీసుకోండి. గంజాయి ఎక్కువ సరఫరా అవుతుంది. గంజాయిని అరికట్టండి. డ్రగ్స్‌ని అరికట్టండి. మారక ద్రవ్యాలను అరికట్టండి. మందు మందు బాబులు ఎక్కువైపోయి వాళ్ళు పిచ్చ బట్టి ఇంట్లో ఫ్యామిలీ‌ని కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. వాటన్నిటిని అరికట్టండి. రాష్ట్రాన్ని సుపరిపాలన చేయండి. గొడవలు లేకుండా, లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది లేకుండా మీ పరిపాలన సాగించండి. ప్రజలకి మంచి పథకాలు అమలు చేయండి. ప్రజలతో మాకు ఏ పథకాలు రాలేదు, ఏం బాగుంది ప్రభుత్వం అనే విమర్శలకు మీరు తెచ్చుకోవద్దు. మంచి అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరలా ఇప్పుడు ఈ జరిగే పరిణామాలన్నీ ప్రజలు గనక దృష్టిలో పెట్టుకుంటే, రాబోయే రోజుల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఈవీఎంలతో గెలిచారు అనే ఒక చర్చ జరుగుతుంది. మరోపక్క కేంద్రంలో సెంట్రల్ లెవెల్‌లో రాహుల్ గాంధీ పెద్ద బొమ్మేసి, ఆ స్క్రీన్ పెట్టి మరి మీరు చేసిన తప్పులని ఎండగడుతున్నాడు. ఆల్రెడీ ఈవీఎంతో గెలిచారనేది ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి బలంగా నాటుకుపోతుంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మనకెందుకండి? పరిపాలన సాగించండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి. వైసీపీ కార్యకర్తల మీద ఫోకస్ తగ్గించండి. ప్రజల మీద దృష్టి పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద దృష్టి పెట్టండి. వారికి పదవులివ్వండి. అన్ని చోట్ల జనసేన, తెలుగుదేశం మధ్య వివాదాలొస్తున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. ప్రజలకి పథకాలివ్వండి. పథకాల మీద దృష్టి పెట్టండి. వీటన్నిటిని పెడితే చక్కగా రాబోయే రోజుల్లో గూడా ప్రజలు మీకే పట్టం కడతారు. అందులో డౌటే లేదు. కాబట్టి నా మాటలు ఎవరు విన్నా వినకపోయినా ఇవన్నీ ఆంధ్ర, తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలు గాబట్టి, మీడియాలో ఉన్నప్పుడు మేము వేలెత్తి చూపిస్తాం. జరుగుతున్నటి వాటిని ప్రజలకి తెలియపరిచే బాధ్యత కూడా మా మీద ఉంది గాబట్టి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి 2029లో జగన్ 2.0 తప్పకుండా చూపిస్తాడు అనే సంకేతాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా. ధన్యవాదాలు. థాంక్ యూ.